బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గులాబీ నేతలు చర్చిస్తారు. అటు అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇక ఇదే అంశంకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్. ఆనంద్, తెలంగాణ భవన్లో మొత్తం పార్టీ కార్యకర్తలతో కోలాహలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ భవన్కి వస్తున్నారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్కి చేరుకొని ఏదైతే కృష్ణానది బోర్డు యాజమాన్యానికి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందో దీని మీద సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ నేతలందరూ కూడా ముఖ్య కూడా పిలిచారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో మనం ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మనతో ఉన్నారు. అసలు ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు, ఏ విధమైన ముందుకు పోతారో ఆయన మాట్లాడారు. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ భవన్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా వస్తున్నారు. అసలు ఏం జరుగుతూపోతుంది అలా? కృష్ణా రివర్ ఏదైతే వాటర్ ఇష్యూ ఉందో అదంటే మా హైదరాబాద్ సిటీ కూడా చాలా కీలకమైన సమస్య అది. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ మ్యాక్సిమంగా కృష్ణా రివర్ నుంచి వస్తుంది హైదరాబాద్. అదేవిధంగా రైతులకి ఈ 5 జిల్లాలు చాలా ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. ఏం చూడకుండా మరి అవగాహన లేకుండా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చేతుల్లో పెడతామని చాలా తప్పది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో మనం ఏమైనా అడుక్కోవాల్సి వస్తుంది. నీళ్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాలి. ఈ విధంగా ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి చేసిన పనులు దీన్ని ప్రజలు మరి తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. దీన్ని డెఫినెట్గా తిరుగుబాటు మొదలైంది మొత్తం జిల్లాల్లో. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతులని తాకట్టు పెట్టినట్టు పెట్టాడు ఈ సమస్యని. హైదరాబాద్ నగర ప్రజల్ని, ఆ విధంగా జిల్లాల్లో రైతులందరినీ కూడా వాళ్ళని ఒక బానిసల్లాగా తాకట్టు పెట్టినట్టు మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. దీని మీద మరి మా కేసీఆర్ గారు, మా లీడరు మరి దీని మీద ఎట్లా మనం స్పందించాలి, మరి రాబోయే రోజులు ఎట్లా చేయాలనేది వాళ్ళ నిర్ణయిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి స్పష్టంగా సవాల్ చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ ఓటర్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నువ్వు ఎన్ని గంటలు చెప్తావో అన్ని గంటలు కాదు, ఇంకా ఎక్కువనే మొత్తం డోర్లు మూసేసుకొని అసెంబ్లీ అంతా తాళం వేసుకొని దీనిపై చర్చించేద్దాం. మొత్తం బీఆర్ఎస్ సహాయంలోనే ప్రధానంగా ఈ విధానాలు జరిగినాయి కాబట్టి మాకు సంబంధమే లేదు. కానీ మాజీ ముఖ్యమంత్రిని కూడా వయసుతో సమయం నిమిత్తం లేకుండా ఒక పరుషమైన పదజాలం కూడా వాడుతున్నారు. దీన్ని ఎట్లా టీఆర్ఎస్ ఖండిస్తుంది? ఇప్పుడు చెప్తానికి నేను చెప్తా, అక్కడ ఏ ఇష్యూ ఏ సబ్జెక్ట్ మాట్లాడాలని కానీ 3-4 మంత్రులు ఆటంకం కలిగిస్తారు. మీరు చూశారు అసెంబ్లీలో ఏ విధంగా అసెంబ్లీ జరుగుతుందో, సమావేశం జరుగుతుంది. చూద్దాం మరి ఈసారి టైం ఇస్తా అంటున్నాడుగా. ఇచ్చినప్పుడు డెఫినెట్గా ప్రతిపక్షం నాయకుడిగా మరి కేసీఆర్ గారు డెఫినెట్గా కేసీఆర్ గారు అడుగు పెడితేనే అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది. తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. కానీ కేటీఆర్ గారు మాట్లాడితేనే, లేదా హరీష్ రావు గారు మాట్లాడిన మా మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితేనే మైక్ ఇవ్వకుండా కట్ చేయడం, ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు 3 మంత్రులు వేసి గొడవ చేస్తుంది. ఇదని మీరు కల్లారా చూశారు. చూద్దాం రేపు అసెంబ్లీ ఉంది కదా, ఉన్నప్పుడు డెఫినెట్గా అట్లాంటి ప్రతిపాదన వస్తే మేము కూడా డెఫినెట్ స్వాగతిస్తాం. ముందు నుంచి కూడా మా నాయకుడు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, మనం 100 రోజులు వాళ్ళు హామీలు నెరవేరుస్తున్నారు కదా, మనం 100 రోజులు వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్నారు. మేము అదే చెప్పాం, 100 రోజులు మీకు సపోర్ట్ చేస్తాం, మేమేం మాట్లాడాం. 100 రోజుల తర్వాత మాట్లాడదామంటే వాళ్ళంతటి వాళ్ళే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి మరి ఈ సిచ్యువేషన్ తీసుకున్నాం. అందుకని మేము ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మేము ఆగుదాం అనుకున్నాం. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి అట్లా మాట్లాడకూడదు, ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కూడా. సో మొత్తం మీద ఈరోజు 6 గ్యారంటీలు 100 రోజుల పాటు సమయంలో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి
మళ్ళీ విమర్శలు చేపించే పనిలో బీఆర్ఎస్ పార్టీని రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగే సమావేశంలో చాలా కీలక విషయాలు తీసుకుంటాం. కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెడితేనే ఒక ప్రబంధనంలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నగర ప్రజలకు కానీ తర్వాత ఇతర జిల్లాల రైతులకు కానీ సాగునీటి విషయంలో తాగునీటి విషయంలో రాజీ పడేది లేదు. కాంగ్రెస్ చేసిన ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునేలా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఆ దిశగానే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత మర్కాసపట్నం తెలంగాణ భవన్ చేరుకొని నేతలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రామ్.